గోవాలోని పణజీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించింది. 30 సీట్లు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 27 స్థానాలని గెలుచుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కలిపి అంజే పంజేకర్ అనేటటువంటి ఒక కూటమిని స్టార్ట్ చేసినాయి. ఆ కూటమికి 3 అంటే 3 సీట్లు వచ్చినాయి. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఉత్పల్ పరిక్కర్ మాజీ రక్షణ మంత్రి, గోవాకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ పరిక్కర్ కుమారుడు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళిన తర్వాత ఆయనకి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మిగతా స్థానిక క్రిస్టియన్ గ్రూప్స్ అన్నీ కూడాను ఆయనకు మద్దతిచ్చి ఆయనని రంగంలోకి దింపారు. అంజే పంజేకర్, మనమంతా పణజీలో నివసించే ప్రజలం అనేటటువంటి ఒక కూటమిని పెట్టి ఆయన ఎన్నికల్లో దిగారు. ప్రజలు బీజేపీని స్వీకరించారు. గతంలో తండ్రి బీజేపీలో ఉన్నప్పటికీ ఉత్పల్ పరిక్కర్ని, మనోహర్ పరిక్కర్ అంటే గోవాలో చాలా గౌరవం ఉన్నప్పటికీ ఉత్పల్ పరిక్కర్ని మాత్రం పూర్తిగా తిరస్కరించారు.